96 తుఫాను జరిగినప్పుడు చాలా మంది చనిపోయారు కూడా. దాంట్లో కొంతమంది బతికిన వాళ్ళు ఉన్నారు. ఇంకా తండ్రి లెక్క ఇంకా యాక్చువల్ మమ్మల్ని చూసే తిరుమల సీనట్టుగా జరిగింది. 8 kgs కి 7,000 రూపీస్ అయిందా? 7,000 రూపీస్ అయింది. పడవ వెళ్తుంది సముద్రంలో. ఇక్కడ లిక్కర్ వచ్చేసి కూడా తక్కువ రేటే ఉంటది, గోవా టైప్ లో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్రజెంట్ మేము ఇప్పుడు యానం బీచ్ లో ఉన్నాం. బీచ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వైజాగ్ వచ్చిన వాళ్ళు యానం కూడా చూసుకోవచ్చు, దగ్గరనే ఉంటది. బోట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకొక ½ అవర్ లో చేపలేటకి వెళ్తారు. ఆ ఒడ్డు పక్కకి వెళ్తే మొత్తం అన్ని తాడి చెట్లకి ఇట్లా ఉన్నాయి. అక్కడ కూడా బాగానే ఉంటది. అటు మొత్తం రిసార్ట్స్, ఆ మధ్యలో సముద్రం మధ్యలో కూడా తాటి చెట్లకి ఇట్లా బాగుంది. లిక్కర్ వచ్చేసి కూడా తక్కువ రేటే ఉంటది, గోవా టైప్ లో. వేటకు సిద్ధం అవుతున్నారు, వాళ్ళ దగ్గరకు ఒకసారి వెళ్దాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న ఈ చేప వేటకు వెళ్ళబట్టి? ఈ చేపల వేట అనేది ఇది మాకు జీవనాధారం. దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇదే ఆధారం మాకు. సీజన్ లో ఫిషింగ్ బాగుంటది, సీజన్ లేనప్పుడు అన్ సీజన్ లో ఇంటి దగ్గర ఉంటాం. ఇంకా దొరకపోయినా గంగమ్మ నమ్ముకుని బతుకుతాం గంగలని. అంటే మీరు ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తారన్న చేపల వేటకి? మార్నింగ్ 3 కల్లా లేస్తాం, మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ 3 కల్లా వస్తాం. అంటే మీరు నైట్ టైం లో వెళ్ళారు? ఇక నైట్ టైం లో అప్పుడప్పుడు నైట్ టైం లో ఫిషింగ్ ని బట్టి, ఫిషింగ్ బాగుంటే ఫిషింగ్ ని బట్టి నైట్ కూడా చేస్తాం. ఫిషింగ్ బాగున్నప్పుడు హోటల్ చేస్తాం. ఇప్పుడు ఈ చేప వలలు కూడా మీరే తయారు చేసుకుంటారా అన్న? ఇవన్నీ కూడా మేమే తయారు చేస్తాం. మామూలుగా కొట్ల మీద అమ్ముతారు, అక్కడ కిలో ఎంత చెప్పిన అమ్ముతారు. అవి తెచ్చుకుని మళ్ళీ దాన్ని మ్యానుఫాక్చరింగ్ చేసి దానికి డివైడ్ చేసి అప్పుడు మేము ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఆయిల్ కింద తయారు చేస్తాం దాన్ని. ఇప్పుడు మీరు ఈ వేటకి వెళ్తారు కదా, ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా పడుతుంటారా? ఇబ్బందులు అనేది సర్వసాధారణంగా గోదావరి మీదకి వెళ్ళినప్పుడు మాకు జరుగుతుంటాయి. అంటే కొన్ని ఇబ్బందులు చెప్పగలుగుతారా మాకు? ఇబ్బందులు అంటే మామూలు టైంలో అయితే ఏముండదు. మనకి తుఫాన్ సైడ్ మేంజు ఆ 2-3 నెలల్లో ఎప్పుడన్నా ఒకసారి తుఫాన్ పట్టడం అని గాలి దుమ్ము గట్టిగా వేయటం వల్ల ఒకసారి ఇబ్బందులు వస్తుంటాయి. ఏదో ఒడ్డుకి వెళ్ళి 1 గంట 2 గంటలు అది పోయే వరకు కూడా మేము అక్కడ రిలాక్స్ అవ్వి మళ్ళీ మేము ఏట మళ్ళీ కొనసాగిస్తాం. మీకు ఏమైనా ఇబ్బంది జరుగుంటది కదా, ఆ సంఘటనలు? ఇబ్బంది అంటే 96 తుఫాను జరిగినప్పుడు చాలా మంది చనిపోయారు కూడా. దాంట్లో కొంతమంది బతికిన వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఈ మధ్యకాలంలో ఈ 15-25 సంవత్సరాల మంది నుంచి ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది ఎవరికి జరగలేదు. ఇంకా తుఫాన్లు వచ్చినప్పుడు తప్ప మామూలు టైంలో ఫ్రీగా యాడ్ చేసుకుంటాం. ఏం జరిగినా ఏదైనా కూడా వేటకు వెళ్ళక ఊరుకో, ఎందుకంటే అది మాకు జీవనాధారం. తప్పదు. వేటకు బయలుదేరినాక ఏం జరిగినా కూడా అన్న వాళ్ళు ముందడుగు వేసుకొని ధైర్యంతో ముంగడికి వెళ్తుంటారు. టండేల్ అంటే ఇప్పుడు సినిమా వచ్చాక మా గురించి ట్రెండింగ్ అయింది. కానీ ఒక వాంటర్ ఉన్నాడంటే ఆ నామకే టీమ్ లీడర్ ఆయన. ఇంకా టండేల్ లెక్క ఇంకా యాక్చువల్ మమ్మల్ని చూసే తిరుమల సీనట్టుగా జరిగింది. ఖచ్చితంగా అది రియల్ స్టోరీ అన్నట్టు. అది రియల్ స్టోరీ వాళ్ళకి జరిగింది. కానీ కాకపోతే ఇప్పుడు మాకు ఇక్కడ రియల్ స్టోరీ. వాళ్ళు అక్కడికో వెళ్ళి బోర్డర్ దాటి క్రాస్ చేసి బోర్డర్ లో దొరికిపోయి చేశారు. మేము అలా కదా, మాకు రోజు ఇది ఆదాయం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మేము ఖచ్చితంగా వెళ్తాం, కష్టపడి మళ్ళీ రావాలి. 2 ఏనుగుల మధ్యలో శివుని లింగం కూడా ఉంటది, అది కూడా చూపిస్తాం మీకు. శివుని లింగం ఉంటుంది, 2 ఏనుగులు ఉంటాయి. 2 ఏనుగుల మధ్యలో శివుని లింగం ఉంది. చాలా అంటే చాలా బాగుంది లింగం మాత్రం. ఈ ఒడ్డుకు ఒక కళ లాగుంది. పడవ వెళ్తుంది సముద్రంలో. వేటకెళ్ళి వస్తున్నట్టున్నారు. చేప తీసుకున్నారు మా కస్టమర్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. ఆ చేప పేరు వచ్చేసి పండుకప్ప చేప, సముద్రపు చేప అది. ఇప్పుడు మా కస్టమర్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈయననే మా మాస్టర్, మా కస్టమర్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడు కస్టమర్స్ కి ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తున్నావు మాస్టర్? చేపలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. పండుగప్ప అని చేప ఇక్కడ ఫేమస్. ఇది యానంలో చాలా ఫేమస్, చాలా బాగుంటది. ఇప్పుడు
ఇప్పుడు ఆ ఫిష్ ఎక్కడ తీసుకున్నా మార్కెట్ లో మార్కెట్ యానం మార్కెట్ లో తీసుకున్నాము. 8 kgs కే 7,000 రూపీస్ అయిందా? 7,000 రూపీస్ అయింది. బాగానే ఉన్నది కదా, చాలా బాగున్నది. సముద్రపు చేపనా అది? సముద్రం చేప అండి, చాలా బాగుంటది. అది సముద్రపు చేప. అదేంటిది? పండుగప్ప, కారమును పసుపు అల్లం 3 కలిపి పెట్టామండి. హాఫ్ అన్ అవర్ అయింది. 3 కలిపి పెట్టాము. ప్రిపేర్ చేసే ముందు మీకు చూపెడతాం. ఫిష్ అయితే ఇందులో వేస్తున్నాడు. వేసే ముందు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కలిపే ముందు కూడా చాలా స్మూత్ గా ఉంటది ఇది చేప. పండుగప్ప కదా, విడిపోతా ఉంటది. దాంట్లో ఏమేమి వేసి కలిపి మొత్తం? ఇలా అల్లం పేస్టు, కారం, కొంచెం ఉప్పు వేసి కలిపేసాము, నానబెట్టాము. ఇందులో ఉల్లిగడ్డ, నూనె, పసుపు వేసి ఆనియన్ గోలాక ఇది పండుగప్ప చేపను వేస్తున్నాము. ఆ ఫ్లేవర్ స్మెల్ బాగా వస్తుంది అండక ముందుకుంటే. ఇంకా అండినాక ఫ్లేవర్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. తర్వాత కొంచెం వాటర్ వేసి బాయిల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసాక అయిపోతుంది. ఒక 10-15 నిమిషాల్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి ఫైనల్గా. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.